తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా నిధులు రిలీజ్ చేయడంతో మహబూబ్ నగర్ ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా ఈ సీజన్ కు 18 లక్షల ఎకరాల్లో రైతులు సాగు చేసుకుంటున్నారు. అకౌంట్స్ లో డబ్బులు జమ కావడంతో పెట్టుబడికి సహాయపడతాయని రైతులు చెబుతున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో రైతు భరోసా విడుదలతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక ముఖ్యంగా ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించి మొత్తం 9 లక్షల మంది రైతులు ఉంటారు. ఈ వానాకాలం సీజన్ కు సంబంధించి 18 లక్షల ఎకరాల్లో కూడా దీన్ని సాగు చేసేందుకు మొగ్గు చూపుతారు. ఇప్పటికే ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లోకి జమ అవుతుండడంతో వానాకాలం సీజన్ కు సంబంధించి పెట్టుబడికి ఇది అంతా కూడా ఉపయోగపడుతుందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించి నాగర్ కర్నూల్లో 318 కోట్లు రిలీజ్ కాగా, ఇక నారాయణపేట జిల్లాకు సంబంధించి 218 కోట్లు విడుదల చేసినటువంటి సిచ్యువేషన్. మొదటి విడతలో 2 ఎకరాలకు రైతు భరోసాను ప్రకటించినటువంటి ప్రభుత్వం ఆ తర్వాత 5 నుంచి 10 ఎకరాల లోపు కూడా ప్రతి ఒక్కరి ఖాతాల్లోకి నిధులు జమ చేస్తుంది. చెప్పిన మాట ప్రకారం మొత్తంగా 9 రోజుల్లోనే వారి అకౌంట్లలోకి డబ్బులు వేస్తూ ముఖ్యమంత్రి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నాడంటూ కూడా రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్. నమస్తే. ముందుగా బిగ్టీ వారికి మా రైతుల సమస్యలు తెలుసుకునేందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే కరెక్ట్ సమయంలో కరెక్ట్ సీజన్ లో ఇప్పుడు మేము రైతులము. నా పేరు జోగుల రవి. నాకు ఎకరన్నర పొలం ఉంది. మొన్ననే 9,000 రూపాయలు నాకు అకౌంట్లో పడడం జరిగింది. అందరూ ఇంతవరకు గత ప్రభుత్వాలలో ఎలక్షన్లో మాత్రమే డబ్బులు వేస్తున్నారు, కానీ మా కరెక్ట్ రైతుల గురించి తెలుసుకొని ఏ సీజన్లో అయితే రైతులకు డబ్బులు అవసరం పడతాయని చెప్పి కరెక్ట్ సీజన్లో డబ్బులు వేసినారు. ఇగో ఇది పత్తి చేను వేసినాము. ఈ పత్తి చేను కరెక్ట్ ఇప్పుడు కూలీలకు అవసరం పడిన డబ్బులు వచ్చినందుకు ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కాంగ్రెస్ అంటే రైతులు, రైతులు అంటే కాంగ్రెస్ అనేది నిలబెట్టుకున్న రేవంత్ రెడ్డి గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అంటే ఇప్పుడు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఏమన్నారు, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక రైతులను పట్టించుకోరు, రైతు భరోసా అయ్యారని కూడా చెప్పారు. అప్పట్లో చాలా మంది నిజంగా వస్తుందో లేదో అన్న కొంత డౌట్స్ తో కూడా రైతులు ఇబ్బంది పడ్డారు. దాని మీద ఏం చెప్తారు? వాస్తవమైన అదైతే కరెక్టే. అప్పుడు చెప్పిన గత ప్రభుత్వాలు అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే రైతులకు ఏం న్యాయం చేయదు, వాళ్ళు ఉచిత హామీలు ఇస్తున్నారు తప్ప అది ఇక్కడ నెరవేర్చారని చెప్పిన ఏదైతే వాస్తవం. కాకపోతే రైతులకి కాస్త పుస్త కాంగ్రెస్ మీద ఇప్పటి నుంచి కాదు కదా, ఫస్ట్ నుంచి కూడా కాంగ్రెస్ అంటే గౌరవం ఉండేది, కాంగ్రెస్ మీద అభిమానం ఉండే కాబట్టి ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునేది కాంగ్రెస్ పార్టీ. ఈ రోజు రైతుల పక్షాన రైతులమందరము కాంగ్రెస్ పార్టీకి రుణపడి ఉన్నామన్నా. చూస్తున్నా మొత్తంగా రైతులంతా కూడా తమ ఖాతాలోకి డబ్బులు పడ్డాయి. ఇచ్చిన మాట ప్రకారం ఆయన మాటల్లో పెట్టుకుంటా అని చెప్తున్నారు. మరోవైపు కొంతమంది రైతులు కూడా ఉన్నారు. అన్న చెప్పండి, ఎట్లా చూస్తారు, ఏం చెప్తారు? నిజంగా ఈ పెట్టుబడి సాయం ఈ టైంలో మీకు ఉపయోగపడుతుందట? మంచిగా ఉపయోగపడుతుందండి. ఈ టైంలో కరెక్ట్ టైం, నాట్లు వేసే టైం ఇది, ముంగారు దినం కాబట్టి వ్యవసాయం చేసే టైం ఇది. ఈ టైంలో వేసారంటే చాలా గొప్ప విషయం, చాలా ఆనందంగా ఉన్నాం. రేవంత్ రెడ్డి ప్రభుత్వం మంచిగా జరుగుతుంది. ఈ రకంగా జరిగితే ఇంకా మంచిగా ఉంటుంది. అన్న మీకేందన్నా, మీకు ఎంత భూమి ఉంది, ఏం వ్యవసాయం చేశారు, ఎంత అమౌంట్ పడ్డది? 1 ఎకరనే వేసామండి, 1 ఎకరనే వేసినాము, కమర్షియల్ వేసినాము. బాగా మంచిగా ఉన్నది. ఈ పెట్టుబడి కరెక్ట్ టైంకి అనేది చూస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా ఈ టైంలో డబ్బులు ఇవ్వడం, ప్రధానంగా ఈ టైంలో పెట్టుబడి వస్తే చాలా ఉపయోగకరంగా ఉంటుంది రైతులు చెప్తున్నారు. బ్రదర్ చెప్పండి, మీరు మీరు ఏమి వ్యవసాయంలో ఏం చేస్తున్నారు, ఈ రైతు భరోసాకు సంబంధించి ఏం చెప్పాలనుకుంటున్నారు? 7 ఎకరాల పొలం ఉంది సార్. రైతు భరోసా 42,000 రూపాయలు పడినాయి. పత్తి వరి వేస్తున్నాం, పత్తి వేసినాం ఆల్రెడీ. రైతుల గురించి రేవంత్ రెడ్డి గారు మంచి వానాకాలం సీజన్ దృష్టిలో పెట్టుకొని రైతుల పెట్టుబడి సాయం మంచిగా అందించిండు. గత ప్రభుత్వం కూడా ఇచ్చిన ఈ ప్రభుత్వం మీద విమర్శలు చేసిండ్రు, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలన అని ఇప్పుడు అర్థమైంది జనాలకు, రైతులకు కూడా. ఇది మంచి పద్ధతి. చూస్తున్నాం. ఇది ఓవరాల్ గా చూస్తే మాత్రం ప్రతి ఒక్క చోట కూడా ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించి గతంలో కూడా రైతు భరోసాకు సంబంధించి ఎట్లాంటి ఇబ్బందులు రాకుండా చూశారు. మరోవైపు కౌలు రైతులకు కూడా ఒక లిస్టును కేటాయించడం జరిగింది. దాంతోపాటు టెక్నికల్ సమస్యలు రాకుండా త్వరితగతిన మిగతా వారికి కూడా రైతు భరోసానిచ్చి పూర్తి స్థాయిలో రైతులను ఆదుకుంటామని చెప్పి ఒకవైపు ప్రభుత్వం చెప్తుంది. మరోవైపు రైతులు కూడా ఇన్ టైంలో వానాకాలం సీజన్ కు సంబంధించి దాదాపు 18 లక్షల ఎకరాలు సాగవుతుంది. పత్తి జోగులాంబ గద్వాల జిల్లాకు సంబంధించి పత్తి పైన ప్రత్యేకమైనటువంటి దృష్టి సారిస్తారు. ఇదే క్రమంలో వారికి పెట్టుబడి సాయం అనేది కూడా పూర్తిగా అందడం, పూర్తిగా మేము కాంగ్రెస్ ప్రభుత్వానికి రుణపడి ఉంటామని చెప్పి కూడా రైతులు చెప్తున్నటువంటి సిచ్యువేషన్ ఇక్కడ కనిపిస్తుంది. ఇది ఓవరాల్ గా రైతు భరోసాకు సంబంధించి ఉమ్మడి జిల్లాలో రైతులు వ్యక్తం చేస్తున్నటువంటి ఆనందానికి సంబంధించిన అప్డేట్. కెమెరా